జై తెలంగాణ. ఈరోజు ఏదైతే ఈడీ సిబిఐ వాళ్ళు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగిందో ఇది చాలా ఇంజస్టిస్. కోర్టులో కేసు ఉన్నది, దాని వాయిదా రేపు ఒకటి 19th ఒకటి వేసినప్పటికీ కూడా ఇక్కడ స్టేట్ లోకల్ వాళ్ళ పర్మిషన్ అట్లాంటిది లేకుండా వాళ్ళు వచ్చి ఒక ప్రయర్గా ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి సోదాలు జరపడం అనేటువంటిది, ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా అమానుష్యం. కోర్టులో ఉన్నప్పుడు ఎవరు కూడా ఇట్లాంటిది చర్య తీసుకోకూడదు. కానీ రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, సెంట్రల్లో కూడా అండ్ స్టేట్లో కూడా. ఇట్లా ఉన్నప్పుడు ఒక ఆమె మీద అంటే ఆమె అక్యూజ్డ్ కాదు, సో అది నిరూపించుకునేందుకే ఆమె కోర్టులో కేసు వేసినప్పుడు ఆ కేసు హియరింగ్ మటుకు వినేంత వరకు వాళ్ళు ఓపిక పట్టేది ఉండే. కాకపోతే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తారనగా ఈరోజు ఇలాంటి చర్యకు పాల్పడడం కేవలం వాళ్ళ ఓటు రాజకీయాలు అనేటువంటిదే చాలా స్పష్టమవుతుంది. ఇది చాలా అన్యాయం. మా కవితక్క కడిగిన ముత్యంలాగా కోర్టులో కేసుకు వేసినప్పటికీ కూడా అవి బయటకు వస్తాయి, తను క్లియర్ చిట్గా బయటకు వస్తుందని చెప్పని మేము 100% భావిస్తున్నాం. అంటే ఒక ఆడవాళ్ళు రాజకీయంగా ఎదిగేటువంటి క్రమంలో ఇట్లాంటి ఏవైనా పెట్టొచ్చు అనేటువంటిది, ఇవన్నీ కూడా పాసిబుల్ అనేటువంటిది మాలాంటి వాళ్ళకు కూడా ఓహో ఇట్లా చేస్తారా, భయపెట్టించి ఓటు రాజకీయం చేస్తారా అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఎట్లయితే ఇప్పుడు కవితక్కను అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగితే బీఆర్ఎస్కి ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా, బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా భయపడి వెనక్కి జరగాలి, ఓట్లు వేయకుండా ఇది చేయాలి, టోటల్గా పార్టీని జీరో చేయాలి అనేటువంటిది కేంద్రంలో ఉండేటువంటి పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ కావచ్చు, వాళ్ళిద్దరూ ఏకమై ఇలాంటి చర్యకు పాల్పడడం అనేటువంటిది నిజంగా మేమందరం ఖండిస్తున్నాం. వి ఫైట్ ఫర్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. అంటే నెక్స్ట్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు మేడం? దీని గురించి ఎలా పోరాడబోతున్నారు? ఆల్రెడీ కోర్టులో ఉన్నది, కోర్టులో వేసి ఉన్నది కేసు. 19th రోజు దాని హియరింగ్ ఉంది. అంత లోపలనే ఆగకుండా వీళ్ళు ఇట్లా చేయడం అనేటువంటిది మరి ఏ చట్టంలో ఉందో మాకైతే తెలియదు. బట్ సుప్రీంకోర్టులో ఉండేటువంటి లీగల్ టీం, మేము జ్యుడిషియరీని మేము గౌరవిస్తాం. వాళ్ళు వచ్చి ఇవన్నీ తీసుకునేటువంటి దాంట్లో మాకు న్యాయం జరుగుతుందని 100% భావిస్తున్నాం. మాకు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉన్నది. సో న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే పర్యటనకు వచ్చిండో తెలంగాణ మల్లగారికి మిర్యాలగూడ నుంచి, ఆ మోడీ ఆ చేతగాని ప్రభుత్వంతో ఈరోజు రాజకీయంగా ఎదగలేక ఒక ఆడబిడ్డను అరెస్టుకు తనతో ఏంటో తీసుకొచ్చుకుంటూ ఈడీని దయచేసి దీని అరెస్టును మాత్రం మేము అందరం ఖండిస్తున్నాం. వాయిదా జరగక ముందుకే ఇది జరగడం అనేది మేమందరం భావిస్తున్నాం.